అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారా? నాకు సంక్రాంతి చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ కొత్త బట్టలు వేసుకోవడం. దాని మీనింగ్ ఏంటంటే సూర్యుడు ఎలా అయితే ఈ మకర సంక్రాంతికి కొత్తగా ప్రయాణం ప్రారంభిస్తాడో బాధల్ని గానీ, నెగెటివ్ ఎనర్జీని గానీ మర్చిపోయి పాజిటివ్‌గా ముందుకు వెళ్ళాలని ఒక మీనింగ్ అనమాట. అండ్ ఈరోజు సూర్యుడికి ప్రాధాన్యత ఎక్కువిస్తారు. ఎందుకంటే మన ఎర్త్‌కి ఎనర్జీ ఇచ్చేది సూర్యుడే. అండ్ ఈరోజు ఎన్నో మంచి మంచి ఫుడ్స్ మనం ఇంట్లో తయారు చేసుకుని ఫస్ట్ దేవుడికి గ్రాటిట్యూడ్ తోటి థ్యాంక్స్ చెప్పి అదన్నీ దేవుడికి ఆఫర్ చేసి తర్వాత మన కోసం మన ఇంట్లో పనిచేసే వాళ్ళతో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోటి ఈక్వల్గా షేర్ చేసుకోవడంతో మనం ఈక్వాలిటీ ఇంకా బాండ్ని క్రియేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్కు. దట్స్ వై ఐ రియలీ లైక్ దిస్ ఫెస్టివల్ సో మచ్. అంతేకాదు మనకి అగ్రికల్చర్ అంటే వ్యవసాయంకి హెల్ప్ చేసే కవుకి ఎంతో ఆవుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఫెస్టివల్కి. సో ఇలాంటి ఫెస్టివల్లో నాకు నచ్చింది ఒకటి ఏంటంటే కోడి పందాలు. ఐ జస్ట్ డోంట్ లైక్ ఇట్. కాక్ ఫైట్స్. సంక్రాంతి ఫెస్టివల్లో ఉన్న అర్థానికి ఆపోజిట్ అనమాట దీనికి. ఇందులో వైలెన్స్, ఆల్కహాల్, బెట్టింగ్ ఈ 3 కూడా ప్రమోట్ చేస్తారు. ఇంతకుముందు అయితే మెన్ ఒకళ్ళే చూసేదాన్ని నా చిన్నప్పుడు. బట్ నౌ ఈవెన్ విమెన్ అండ్ కిడ్స్ ఈవెన్ దే ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. దీనివల్ల వీఆర్ ఇండైరెక్ట్గా కిడ్స్కి టీచ్ చేస్తున్నాం. బెట్టింగ్ ఈజ్ ఫ్యాషన్, ఆల్కహాల్ ఈజ్ ట్రెడిషన్ అండ్ వైలెన్స్ ఈజ్ ఫన్. ఈజ్ ఇట్ కరెక్ట్?